ఈ ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ దినం ఆదివార సమయంలో ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అదే ఈ శ్రమల దినాల్లో ఉంటున్నాం కనుక ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనగా సిలువ యొక్క శ్రమలను గురించి, ఆయన యొక్క శ్రమలను గురించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మరి ఆయన యొక్క ప్రత్యేకంగా ఆయన రక్తం మనకు ఏమి చేస్తూ ఉంటున్నది అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు జీవితంలో లేక మన జీవితంలో చూసినట్టు కనుకైతే మనకు మంచి సువార్త ఏది అని కనుకంటే యేసు ప్రభు జనన మరణ పునరుత్థానములు అది మనకు ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చును. అలాగున ఆయన నామంలో విజయం, ఆయన రక్తంలో విజయం ఉంటున్నది. ఆయన రక్తాన్ని మనము తలంచినా మనకు విజయం ఉన్నది, ఆయన నామాన్ని తలంచినా విజయం ఉన్నది. అలాగే ఈ దినంలో మనం రక్తమును గురించి ఆలోచిస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కొలసి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటున్నది. నేను చదువుతూ ఉంటాను, గమనించండి. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసెను. అంటే మన పాపములనన్నిటినీ కూడా సిలువ మీద ఒక పత్రము రాయబడి ఉంటుంది. అక్కడ యూదులకు రాజుగా ఉన్నటువంటి వాడు అని ఆయన తలపైన రాయబడి ఉంటుంది. అక్కడ దానిలోని ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే, ఇంటర్నల్ మీనింగ్ ఇది: దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, పత్రమును సిలువకు కొట్టి అంటే ఆ పైనున్న పత్రము ఏదైతున్నదో అది, అలాగే పత్రము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ పత్రమును సిలువకు మేకులతో కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. అది యేసు ప్రభు ఎప్పుడైతే కలువరి సిలువలో బలి అయిపోయాడో, రక్తాన్ని కార్చాడో, మన ప్రతి పాపమును, తప్పును, సమస్యను, ప్రాబ్లంని ఏదైతున్నదో వాటినన్నిటిని ఎత్తివేశాడు. ఒకవేళ దుష్టుడు వచ్చి మనల్ని చంపాలనుకుంటే ఆల్రెడీ నా కొరకు అడ్వాన్స్గా మా అయ్య చనిపోయిండు, మా డాడీ, దట్ మీన్స్ మా యేసుక్రీస్తు మా ప్రభు చనిపోయాడురా, ఇంకా నువ్వు నన్నేం చేస్తావు, యు గెట్ లాస్ట్ అని చెప్పొచ్చు. మనం దుష్టుడు మనల్ని ఎదిరించడానికి వచ్చి, మనని యాక్సిడెంట్ చేయడానికి వచ్చి, మనం రోగంలో, అప్పుల్లో, సమస్యల్లో ముంచడానికి వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాలి మనం గట్టిగా వానితోటి, ఏయ్ ఓయ్ మా యేసు ప్రభు మా తండ్రి అన్నిటికీ మూల్యం చెల్లించేసిండు, ఇంకా నేను చెల్లించేది, నేను యాక్సిడెంట్ అయ్యేది, నేను రోగం వచ్చేది, నేను సమస్యలలో ఇరుక్కునేది ఏం లేదు, యు గెట్ అవుట్ అని మనం చెప్పగలగాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు అంత గట్టిగా మనం చెప్తున్నామంటే ఆయన రక్తం గార్చాడురా నా తప్పుల కోసం, నా పాపాల కోసం ఆయన రక్తం గార్చాడు. నన్ను విముక్తుని చేయడానికి, నన్ను విడుదల చేయడానికి నీకు చెల్లించవలసిన మూల్యం అధికముగా చెల్లించేశాడు, ఎక్కువగానే చెల్లించేశాడు. నేను రూపాయి తప్పు చేస్తే 10 రూపాయలు ఫైన్ కట్టాడు ఆయన. నువ్వు నన్ను ఏం చేస్తావు? ఇంకా ఒకవేళ నువ్వు నన్ను ఏమైనా చెయ్యాలనుకుంటే చెయ్యలేవు. ఎందుకంటే ఇప్పుడు తప్పు నా మీద లేదు, ఆయన ఎత్తేసిండు నా తప్పుని, తీసేసిండు ఆయన నా తప్పుని. నువ్వు మళ్ళీ నన్ను ఎట్లా పట్టుకుంటావు? నాకెట్లా నువ్వు శిక్ష వేస్తావు? నాకు శిక్ష ఇవ్వడానికి నీకు హక్కు లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. అది మొదటిగా సాతాను రాజ్యము నుండి దేవుని రాజ్యంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. ఆయన శిలువ రక్తం ద్వారా సాతాను బంధకంలో ఉన్నటువంటి మనల్ని, సాతాను రాజ్యం అనే ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని సపరేట్ చేసి ఆయన రాజ్యంలో మనల్ని కలుపుకున్నాడు. ఆయన రాజ్య వారసులము అయిపోయినాం. ఆయన రాజ్యానికి సిటిజన్షిప్ వచ్చింది మనకి. మనం మారు మనసు పొంది రక్షణ పొందుకొని బ్యాప్టిజం తీసుకున్నాం. దట్ మీన్స్ మనకు సిటిజన్ కార్డు వచ్చింది, పౌరసత్వపు కార్డు మనం కలిగి ఉన్నాం కనుక వాడు మన దగ్గరికి వస్తే మనం మాట్లాడేది లేదు, కార్డు చూపించాలంతే. జస్ట్ కార్డు చూపించండి అనుకో, సరే నువ్వు వెళ్ళిపో అంటాడు. మాట్లాడేది లేదు ఇంకా వాడు.
అలాగూ మనకు ఒక అధికారం ఇచ్చాడు, మనకు ఒక అధికారం ఇచ్చాడు ఆయన. ఆ అధికారం మన చేతిలో పెట్టాడు ఒక కార్డ్ లాగా. కరోనా టైంలో మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాం. మేము తిరుగుతాం బయట, కరోనా వచ్చింది కదా ఎట్లా తిరుగుతారయ్యా మీరు అన్నాడు. మేము తిరుగుతాం సార్, చచ్చిపోతాం కానీ మేము తిరుగుతాం. మేము కొంచెం సోషల్ సర్వీస్ చేసేది ఉన్నది, కొంతమందికి ఆహారం పంచాలి, బట్టలు పంచాలి, వాళ్ళ మేలు చూడాలి మేము, అందుకని మేము బయట తిరుగుతామంటే మీకేమన్నా అయితే ఎట్లా అంటాడు. అయితే పర్వాలేదు సార్, మాకు కార్డు ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి అని పర్మిషన్ కార్డు తీసుకున్నాం. మేము పర్మిషన్ కార్డు తీసుకొని సిటీలో ఎక్కడెక్కడైతే మరి షెల్టర్లు లేకుండా ఉన్నాయో వాళ్ళని అందరినీ షెల్టర్లకు తీసుకుపోయి కొన్ని చోట్లల్లో బాల్వాడీలలో పెట్టినాము, కమ్యూనిటీ హాల్లో పెట్టినాము. వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని అక్కడ ఉంచడమే కాకుండా మీరు ఎక్కడ పోతే ఇంట్లోనే ఉండాలి అని వాళ్ళకు టెస్టులు చేయించడము, తర్వాత వాళ్ళకు బట్టలు ఇచ్చినాము, వాళ్ళకు భోజనాలు పంచడం. అంటే మనకు ఒక సిటిజన్షిప్ కార్డు ఉన్నది. మేము రోడ్డు మీద వస్తున్నాం, రోడ్డు మీద వచ్చేప్పుడు పోలీసు వాళ్ళు ఆపిరు మమ్మల్ని. అందరు ఎవరిని పోనీయకుండా మేము ఆపేస్తే మీరు ఎట్లా పోతున్నారు అన్నాడు. మేము కార్డు చూపించినాం. అరే పొంటరా బాబు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే ఆయన సిటిజన్షిప్ వారసత్వపు కార్డు మనకిచ్చాడు. దుష్టుని మీద విజయం మనకిచ్చాడు. వాడు నడి రోడ్ల నిలబడి మనల్ని పట్టుకున్నా మనం కార్డు చూపెట్టాలి. దాట్స్ ఆల్. కార్డు చూపెడితే మనతో ఏం మాట్లాడతాడు. బాపు ఏం చేస్తాం, నీకంటే ముందు మీ నాయననే పన్ను కట్టేసిండు, పోయిండు, ఇక నువ్వు పోవచ్చు. అది సాతాను రాజ్యంలో నుండి దేవుని రాజ్యంలోనికి మనల్ని తీసుకున్నాడు. ఇక దేవుని రాజ్యంలోనికి వచ్చిన మనం కార్డు కలిగి ఉన్నాం కనుక మనం ఎవడు పట్టుకోలేడు. అది రెండవదిగా చూసినట్టు కనుకైతే ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమున్నదంటే ఇక్కడ దేవుని ప్రేమను మనము పొందుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కార్డు మనకు వచ్చిందంటే దేవుని ప్రేమను మనము పొందుకొని ఉన్నాము. దేవుని ప్రేమను మనం ఏం చేసినాము? దేవుని ప్రేమను మనము పొందుకొని ఉన్నాము. 1వ అధ్యాయం 7వ వచనం చూస్తున్నాం. 7వ వచనం ఏమంటాడు? దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మనకు అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తంతో మనకు క్షమాపణ వచ్చింది, మనకు క్షమాపణ పొంది ఉన్నాం కనుక మనం ఎట్లుండాలంటే ఇప్పుడు భయపడడానికి లేదు, ధైర్యంగా ఉండాలి. యేసయ్య నా కొరకు రక్తం కార్చాడు, ఏ రోగం వచ్చినా ఆ రోగం నా దగ్గరికి వెళ్ళిపోవాలి అని మనము యేసయ్య దగ్గర ప్రార్థించినప్పుడు మనకు ఉంటున్నటువంటి ప్రతి సమస్యను కొట్టివేస్తాడు. అది రెండవదిగా చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని ప్రేమను మనము పొంది ఉన్నాం కనుక మనకు విరోధి ఎవడు లేడు. యేసయ్య ప్రేమ మనం పొంది ఉన్నాం కనుక మనకు ఎవడు విరోధి లేడు అని వాక్యం చెప్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగున చూసినట్టు కనుకైతే ఇంకోటి మూడవదిగా 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమని ఉన్నదంటే ఆయన మనల్ని నీతిమంతునిగా తీర్చిదిద్దాడు. మనకు కొన్ని క్వాలిటీలు కూడా ఉండాలి కదా. బాబు నువ్వు రోడ్డు మీద పోతున్నావురా, మరి లోకం బాగలేదు, మరి నువ్వు ఎట్లా పోతున్నావు అని చెప్తే నేను హెల్తీగా ఉన్నా సార్, నాకు ఆరోగ్యం బాగున్నది, నాకేం రోగం లేదు, నాకేం రుగ్మతలు లేవు, నేను పోవచ్చు అంటే నీతిమంతునిగా నన్ను తీర్చిదిద్దిండు కనుక నేను వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఉంది. ఆరోగ్యంగా ఉన్నా, నాకు కార్డు కూడా ఉన్నది, నేను వెళ్ళొచ్చు. అది యేసయ్య మనకి ఇచ్చాడని తెలియజేస్తూ ఉంటున్నాడు. 2వ కొరింథీ పత్రిక 5:21లో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు అంటున్నాడు. మనం ఆ నీతిమంతులుగా ఉంటున్నామా ఎట్లుంటున్నామో మనకు తెలిసిగా. ఆయన అయితే నిన్ను నీతిమంతునిగా చేసేసి నీకు రక్తం కార్చి రక్తంతో నిన్ను కొని నిన్ను నీతిమంతునిగా చేసిండు. నువ్వు నీతిమంతునిగా ఉంటావా అనీతిమంతునిగా ఉంటావా నీ ఇష్టం, అది నీ ఇష్టం, దానికి ఆయనకు సంబంధం లేదు. ఆ విధంగా 4వదిగా చూస్తే రోమపత్రిక 3వ అధ్యాయం 24-25లో ఒక మాట ఉన్నది. ఏంటిదంటే తీర్పు పొందినాం మనం కనుక తిరిగి మళ్ళీ పాపం చేయడానికి లేదు. మనం ఏం పొందినాం? తీర్పు పొందినాం. ఏమని తీర్పు పొందినాం? మనకు సంఘాల్లో ఒక డిసిషన్ కార్డు ఇస్తారు, తీర్మానం పత్రం ఇస్తారు. మన దగ్గర జనాలు లేరు కాబట్టి మనం ఇవ్వటం లేదు. జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వాక్యం విన్నారో లేదో అని చెప్పేసి ఎవరైనా
క్రీస్తు కొరకు జీవించాలనుకుంటే, ఆయనతో నడవాలనుకుంటే, ఆయన మీలో జీవించాలనుకుంటే, మీరు కూడా క్రీస్తుతో నడవాలనుకుంటే, మీరు తీర్మానం చేసుకుంటే, ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి చేయి చూపించండి అని అడుగుతాం. వారి చేయి చూపించినప్పుడు ఒక తీర్మాన పత్రం తీసుకొచ్చి మీ చేతికి ఇస్తాం. ఆ తీర్మాన పత్రంలో మీరు ఏం రాయాలంటే, నేను ప్రభువు కొరకు జీవిస్తాను, ఆయన వచ్చు పర్యంతం ఆయన కొరకే నేను జీవిస్తాను, ఇది నా తీర్మానం అని మీరు దాంట్లో రాసియాలి. అలాగా యేసు ప్రభువుని నమ్ముకున్న మనం, ఆయన రక్తంలో కడగబడ్డ మనం తీర్పు పొందినాం. మన పట్ల జడ్జిమెంట్ అయిపోయింది. రెండవ రాకడలో మనం జడ్జిమెంట్లో నిలబడం. ఇక జడ్జిమెంట్లో నిలబడేటోళ్ళు ఎవరు? తప్పిపోయిన వాళ్ళు జడ్జిమెంట్లో నిలబడతారు. మనం తప్పిపోలేదు అని ఎవరైతే అనుకుంటారో, తప్పిపోకుండా ఎవరైతే ఉంటారో వారు జడ్జిమెంట్లో లేరు, వారికి తీర్పు వచ్చేసింది. కనుక తీర్పు వచ్చినాక ఏమంటాడు ఆయన? నువ్వు నీతిమంతుడవురా, భలా మంచి దాసుడా, నమ్మకమైన దాసుడా అంటాడు. అలా బలా నమ్మకమైన దాసుడా అన్నాడు అంటే నువ్వు తీర్పు పొందినవు, జడ్జిమెంట్ వచ్చింది, నువ్వు పాపం మళ్ళీ చెయ్యొద్దు. అది దేవుని వాక్యం. తర్వాత ఇంకొక మాట మనము 6వదిగా చూస్తూ ఉంటున్నాం. అది 5వదిగా ఏం చూస్తున్నామంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడి ఉంటున్నది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 13వ వచనం చూసినట్టు కనుకైతే ఏమంటాడు? అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ప్రభువుకి దగ్గరగా ఉన్నాము. సమీపస్తులై ఉన్నారు అంటే ఆయన మన పక్కన ఉన్నాడు, ఆయన పక్కన మనం ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఒకవేళ అనీతి పనులు ఏమైనా చేస్తే ఆయనకు అర్థమవుతుందా కాదా? పక్కనే ఉన్నాడు కదా. ఇంకొక మాట చెప్పాలంటే పక్కన కాదు, నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను అనే మాట కూడా ఉన్నది రోమపత్రికలో. అంటే ఆయన త్రిత్వమైనటువంటి దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా ఉన్నటువంటి దేవుడు హృదయంలో ఉంటాడు, మన నోట్లో ఉంటాడు, మన పక్కన కూడా ఉంటాడు. 3 రకాలుగా ఆయన ఉన్నాడు. నువ్వు తీర్పు పొందినవు, పాపం చేయడానికి లేదు, నీకు సమీపంగా ఉన్నాడు ఆయన. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏసయ్యా నువ్వు నా పట్ల లేవు కదా, నా ప్రాబ్లమ్స్ అన్నీ అట్లాగే ఉన్నాయి నాయన, ఎట్లయితుందో ఏమో, ఈ ప్రాబ్లంలోకి వెళ్ళి నేను ఎట్లా బయటపడతానో ఏమో, ఈ అప్పులకి వెళ్ళి ఎట్లా పడతానో, ఈ రోగంకి వెళ్ళి ఎట్లా పడతానో, ఈ సంతానం లేదు ఎట్లయితుందో, ఉద్యోగం లేదు ఎట్లయితుందో అని ఇవన్నీ తలంచుకుంటూ ఉంటాం మనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సెలవిస్తుంది ఏంటంటే ప్రభువు నీకు దగ్గరగా ఉన్నాడు, అది నువ్వు గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్తలేరంటే నిద్రపోతున్నారని అర్థం. చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. కొన్నిసార్లు శిష్యులు పడవలో ఆయన ఉండగా కూడా చూసి, ప్రభువా నీకు చింత లేదా అని అడిగారు. ఆయనకు చింత లేదా అని. ఆయన మన ఇంట్లోనే ఉంటాడు, ఆయన మన ఓడలోనే ఉంటాడు, ఆయన మన ఒంట్లో ఉంటాడు, ఆయన మన దగ్గరనే ఉంటాడు. కానీ మనం చింతపడతాం. ప్రభువా నాకు రోగం వచ్చింది ఎట్లా పోతుందో ఏమో, ప్రభువా నాకు సమస్య వచ్చింది ఎట్లా పోతుందో ఏమో. ఒరే పిచ్చిన ఆయన, నీ దగ్గరనే ఉన్నానని చెప్తున్నాడు ఆయన. ఆయనకు తెలుసు నీకు ఏమొచ్చిందో. ఆయన చెప్తే నువ్వు పక్కన ఉన్నాడని ఆయన ఎరిగి కూడా నువ్వు ఆయన చెప్తే వినకుండా ఏం చేస్తున్నావు? తప్పులు చేస్తున్నావు, అప్పులు చేస్తున్నావు, రోగం తెచ్చుకుంటున్నావు, చెప్పింది తినకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ఆయన నీకు దగ్గరున్నాడు, అది నువ్వు గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఇంకొక మాట ఏమంటాడు ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. అదే 5వదిగా. 6వదిగా చూసినప్పుడు ఏమంటాడు? లూకాసు వార్త 22:20లో ఆయన రక్తంలో పాలు పంచుకునేటటువంటి గొప్ప భాగ్యము మనకున్నది. ఎవరు రక్తంలో పాలు పంచుకుంటారో చెప్పండి? ఆయన రక్తంలో పాలు పంచుకున్నవారు ఎవరు చెప్పగలగాలి. చెప్పలేకపోతే ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడకండి ప్లీజ్. ఎవరు మాట్లాడాలంటే బయటికి వెళ్ళి మాట్లాడకండి, ఇక్కడ కూర్చున్న మాట్లాడు. అయితే ఆయన రక్తంలో పాలు పంచుకున్నవారు ఎవరు? టక్కని చెప్పాలి ఒక్క మాటలో. ఇంతకాలమైంది యేసు ప్రభువుని నమ్ముకొని, తెలియదా? యేసయ్యని నమ్ముకున్నారా లేదా?
యేసు అంటే ఏంటిది చెప్పాలి, ఒక్కటిసారి చెప్పాలి అందరూ. యేసు అంటే గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. రక్షకుడు అనాలి గట్టిగా. ఎందుకు భయం అవుతుందా? లేదు సాతాను గడు ఉంటాడు, వాడు చెప్పనీయడు, నోరు మూస్తాడు. ఆయన చెయ్యి మీకు కనిపిస్తలేదు కానీ వాడు మీ నోటి మీద చెయ్యి పెడతాడు. ఆడికి చేయడు అంటాడు, మూసేస్తాం. ఆడిని నోరు మూస్తున్నాడు, ఆడిని మూయకుండా చేయాలంటే రక్షకుడు అనాలి గట్టిగా. ఇమానుయేలు అంటే ఎవరు? అయిపోయింది. నరకానికే పోతారు మీరు, ఏమనుమానం లేదు, చక్కగా నరకానికే పోతారు. మేకలలో నిలబడతారు, పోయి గొర్రె గుంజుకపోతారు. కట్టుకోడు ఎట్లా గుంజుకపోతాడు తెలుసా మీకు? చూసిరా గొర్రెని మేకని ఎప్పుడైనా? కట్టుకోడు గుంజుకుపోగా చూలేరా? అయ్యా ఊర్లలో ఉంటే బాగా కనబడుతుంది. ఊర్లలో ఎవడన్నా మేకని గొర్రెని అమ్ముకున్నాడు అనుకో, దానికి తాడు కట్టి గుంతుంటుంది. నేను రాను నేను కొన్నా, నేను నడును ముందుకు అని వాడు తాడు కట్టి గుంతుంటాడు. నేను రానే అంటాడు. రానంటే దగ్గరకు వచ్చి 2 చెవులు పట్టి గుంజుకొని పోతున్నాడు. అట్లా పోతారు. మన జాగ్రత్త. ఆడికి రాగానే ఈ గొర్రెలకు గుంజుకపోయేటాడు ఎవడున్నాడు, సీదా అయిపోతుంటాయి. కానీ మేకలు మాత్రం నేను రాను అంటుంటాయి. అవి దగ్గరికి వచ్చి వాడు 2 చెవులు 2 కొమ్ములు పట్టి లాక్కెళ్ళిపోతాడు. ఇది కాకమ్మ కథలు కాదు, కాశీ మజిలీ కథలు కాదు, పిట్ట కథలు కాదు, సినిమా కథలు కాదు, సీరియల్ కథలు కాదు. కావివి నిజం. నువ్వు నమ్మితే మోక్షం, నమ్మకపోతే నరకం. అంతే. ఇంకా నీకేం చెప్పేది ఇక. నమ్మినవా మోక్షంలోకి పోతావు, నమ్మలేదా నరకంలోకి పోతావు. ఇది సీరియల్ కాదు, ఇది సినిమా కాదు, ఇది నాటకం కాదు, ఇది భాగవతం కాదు, ఏం కాదు. ఇది ఉన్నది ఉన్నట్టు దేవుని వాక్యం ఉన్నట్టు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దగ్గరగా సమీపంగా ఉన్నాడు ఆయన. లూకాసు వార్త 22:20లో చూస్తే ఆయన రక్తం మనని పాలు పంచుకునే భాగ్యం ఉన్నది మనకు. ఈ భాగ్యం ఎవరికి ఉన్నదంటే మారు మనసు పొంది రక్షణ పొంది బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళకి ఆయన రక్తంలో పాలు పంచుకునే భాగ్యం ఉన్నది. ఉన్నదా లేదా? ఉన్నది. ఈ మారు మనసు రక్షణ పొందిన వాళ్ళకు ఉన్నదా? లేదు. మనం అందరం బలలో పాలు పంచుకుంటుంటే వాళ్ళు తిక్కమ్మకాలు వేసుకొని ఎట్లా చూసుకుంటారు సార్? ఎందుకు కూర్చుంటారు ఇట్లా పిక్కమ్మకాలు వేసుకొని? వాళ్ళకు రక్తంలో పాలు పంచుకునే అవకాశం లేదు, భాగ్యం లేదు. అందుకే సైలెంట్ కూర్చుంటారు. చిన్న పొరలు నాకి అంటారు. ఎందుకంటారు? ఆయనకి భాగ్యం ఏందో, భాగ్యం ఎవరు ఏం తెలియదు. భాగ్యం తెలియదు, భాగ్యమ్మ తెలియదు కనుక నాకి అంటాడు. ఆడు బెటర్ వీళ్ళకంటే. ఈ సైలెంట్ కూర్చున్న వాళ్ళకంటే వాడు బెటర్ నాకి అనేటోడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్తంలో పాలు పంచుకునే భాగ్యం ఎవరికి ఉన్నదంటే మారు మనసు రక్షణ పొంది బాప్టిజం తీసుకున్న బిడ్డలకు ఉన్నది. ఆ రక్తంలో పాలు పంచుకుంటే ఏమవుతుంది? ఇది నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై మీరు చేయుడి అన్నాడు ఆయన. ఆ రక్తంలో మనం పాలు పంచుకుంటే ఆయన వచ్చేంత వరకు ఆయన మనల్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు, మనం ఆయనని జ్ఞాపకం పెట్టుకుంటాం. రక్తంలో పాలు పంచుకోకపోతే మర్చిపోతాము. అందుకే ఆయన మన మధ్యలో వాళ్ళని పెట్టాడు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనం చూసినటువంటి వాక్యం 6వదిగా లూకాసు వార్త 22:20లో చూసినాం. తర్వాత 7వదిగా చూస్తున్నాము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాల్లో చూస్తున్నాం. ఏంటిదంటే మనకు విమోచన క్రయధనం ఇచ్చాడు ఆయన. మనకు విమోచన ఇచ్చేసాడు ఆయన. విమోచన ఏ విధంగా ఇచ్చాడయ్యా మనకంటే ఆయన కలువరి శిలువలో రక్తము గార్చి మనల్ని విమోచించాడు. విమోచన అంటే విడుదల. ఇక మళ్ళీ వెనక్కి వచ్చేది లేదు. చాలామంది ఏం చేస్తారంటే విమోచించబడిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి పోతారు. అబ్బా అక్కడ మంచి ప్రోగ్రాం ఉంది, మిస్ అయిపోయింది. ఆడ మంచిగా డ్రింక్ ఉంది తాగేది, అది మిస్ అయిపోయింది. మంచి ఫుడ్ ఉంది తినేది, మిస్ అయిపోయింది. మంచి బట్టలు వేసుకునేటివి ఫ్రీగా వస్తున్నాయి, మిస్ అయిపోయినాయి. విమోచించినాక మిస్ అయిపోయినాయి అని ఎవరు వెనక్కి చూసారు చెప్పండి? కొంచెం చెప్తుంటే మీరు నేర్చుకుంటున్నారా అని అర్థమవుతుంది. ఏం చెప్పకపోతే మీకు ఏం రాదని అర్థమవుతుంది. ఎవరు చూసిరు వెనక్కి మిస్ అయిపోయిందని? ఎస్, లోతు భార్య చూసింది. అరే మిస్ అయిపోతున్నాయి రా, గొర్రెలు బట్టలు గిట్టలు బంగారం ఇల్లు అన్నీ మిస్ అయిపోతున్నాయి అని వెనక్కి చూసింది. వెనక్కి చూసిన ఆమె లోకంలో ఉండిపోయిందా, పరలోకం చేరుకుందా? లోకంలో రాయి ఉండిపోయింది. లోకంలో ఉండిపోయిందంటే మామూలుగా ఉండిపోలేదు. మామూలుగా ఉండిపోతే మళ్ళీ బర్రను పెంచుకుంటారు పోయి.
మామూలుగా ఉంటే మళ్ళీ బర్రను పెంచుకుంటుంది పోయి, మళ్ళీ ఇల్లు తుడుచుకుంటుంది పోయి, మళ్ళీ రంగులు వేసుకుంటుంది పోయి ఇంటికి, మళ్ళీ గొర్రెలను పెంచుకుంటుంది. ఇక అవన్నీ లేవు. ఇక వెనక్కి చూస్తే అంతే సంగతి. ఠామ్ అంటారు, అక్కడనే ఆగిపోతావు, అక్కడనే ఆగిపోయి రాయి అయిపోతావు. ఇక నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. ఏమని నిలిచిపోతావు? మిస్ అయిపోయినావు. చాలామంది చచ్చిపోతే ఏమంటారు? ఐ మిస్ యూ డాడీ, ఐ మిస్ యూ మమ్మీ అంటారు. ఎందుకు? మళ్ళీ వస్తావనే. ఇక అంతే నీ పని అని. ఇక నువ్వు యానన్న రాయన్న అయిపోతావు. నువ్వు పెట్టుకుంటే రాయి అవుతాడు, లేకపోతే ఫోటో అవుతాడు, లేకపోతే ఇంకేమన్నా అవుతాడు. కానీ నీకైతే మిస్ అయిపోయాడు. అట్లా మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా మిస్ కావద్దు అని ఇక్కడ పేతురు పత్రిక చెప్తున్నది. విమోచింపబడ్డావు నువ్వు, మళ్ళీ మిస్ కాకిగా విమోచింపబడ్డావు. ముందుకే పోవాలి. ఇక ముందుకే వెళ్ళేదని యేసుతో వెళ్ళేదని ముందుకే వెళ్ళాలి. వెనక్కి వెళ్ళొద్దు. ఇక వెనక్కి వెళ్తే వెనక్కి కూడా పోవు. నువ్వు ఆ ఉన్న దగ్గరనే మిస్ అయిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది 7వదిగా చూస్తున్నాం. ఇక 8వది చూస్తే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నదంటే, మనము పరిశుద్ధులమని ప్రభు అయిన క్రీస్తు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరిస్తారా? యోబుకు సాక్ష్యం ఇచ్చాడు. యేసే యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు అనండి. అమ్మా ఉన్నారా? నిద్రపోతున్నారా? పన్నారా? అనండి. ఇచ్చాడు అనండి. మీరు మాట్లాడితే నాకు ఇంక కొంచెం మంచిగా చెప్పాలి, ఇంకా జర స్పీడ్ వస్తుంది. లేకపోతే నాకు నిద్ర వస్తుంది, నేను ఇక్కడనే కృషి చేసుకొని అనుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏం జరుగుతుందంటే, యేసు ప్రభువు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు? బైబిల్లో చాలామంది గురించి సాక్ష్యం ఇచ్చారు. ఏది గుర్తున్న వాళ్ళు ఒక్కొక్కటి చెప్పండి చూద్దాం. చెప్పండి. యేసయ్య ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు? హానోకు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చిండా లేదా? హానోకు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చిండా లేదా? దావీదు నా హృదయానుసారని సాక్ష్యం ఇచ్చిండా లేదా? ఇచ్చిండు కదా. తర్వాత మోషేకి ఏమన్నాడు? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. ఆయన గురించి కూడా సాక్ష్యం ఇచ్చిండు కదా. మళ్ళీ ఇంకెవరి గురించి సాక్ష్యం ఇచ్చిండు? జోసఫ్. ఏమని చెప్పండి. నేను కూడా కొన్ని మర్చిపోతాను. నేను కూడా మనిషినే కదా. నేను కూడా కొన్ని విశ్వాసం ద్వారా సాక్ష్యం ఇచ్చిండు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం ఇచ్చిండు. మనకందరికీ కూడా ఒక సాక్ష్యం ఇచ్చిండు ఆయన, భలా నమ్మకమైన దాసుడు అని. అబ్బా ఎంత మంచి పేరు! నీకుందా ఈ పేరు? నీకుందా అంటే ఏమంటారు? ఏమో సార్ నాకు తెలియదు, నాకు ఇచ్చిండో లేదో నాకెట్ట తెలుస్తుంది అంటే వీడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడను అని యేసయ్య సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు పరిశుద్ధుడు? యేసు నేను పరిశుద్ధుడని యేసు అంటలేడు. నేను పరిశుద్ధుడని నా యేసు సాక్ష్యం ఇచ్చాడు. నువ్వు పరిశుద్ధుడు అని యేసు సాక్ష్యం ఇచ్చిండంట. మరి నీకు ఇచ్చిండా లేదా అంటే ఏమో నాకు తెలియదు అంటారు. ఎందుకు తెలియదు? ఆయన ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. నిన్ను పరిశుద్ధిని చేసినా, నిన్ను రక్తంతో కడిగినా, నీ దగ్గరున్నా, నీకు తీర్పు తీర్చేసినా, నీకు నీతిమంతునిగా చేసినా, నువ్వు ప్రేమలో పాలు పంచుకున్నట్టు చేసినా, సాతాన్ రాజ్యంలోకి వచ్చి రాజ్యంలో పెట్టినా, ఇంకా నమ్మకం లేదా? సాతాన్ రాజ్యంలోకి వెళ్ళేది ఆయన రాజ్యంలో తెచ్చిపెట్టిండంట. అయినా మనకు నమ్మకం లేదు. ఏమని? ఆయన సాక్ష్యం ఇచ్చిండో లేదో. యోబు గురించి ఇచ్చిండు సాక్ష్యం, ఓకే. దావీదు గురించి ఇచ్చిండు, మోషే గురించి ఇచ్చిండు. కానీ నా గురించి ఇచ్చిండో లేదు బైబిల్ ఎక్కడ రాయబడలేదు. ఎందుకు లేదు? బలా నమ్మకమైన దాసుడు అని చెప్పిండు కదా. అది నీ గురించే. దావీదు గురించి కాదది, యోబు గురించి కాదది, మోషే గురించి కాదది, అది నీ గురించే చెప్తున్నాడు ఆయన. నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలా అని యేసయ్య సాక్ష్యం ఇచ్చాడు. దేని వలన? ఆయన సిల్వరో రక్తము కార్చినందు వలన సాక్ష్యం ఇచ్చాడు. అది మనము 8వదిగా చూసినాం. ఇక 9వదిగా చూస్తుంటున్నాం ఏంటంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రం అనగా విడుదల లేదా విమోచన, రిడెంప్షన్ అనొచ్చు. అయితే ఈ స్వాతంత్రము అనుగ్రహించి
క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. ఈ స్వతంత్రాన్ని మనకిచ్చేసిండు. అంటే ఒక వాహనం మనకిచ్చిండు, మనిషి అనే ఒక వెహికల్ మనకిచ్చిండు. ఇది ఎట్లా నడుపుకుంటావో నీ ఇష్టం. ఇక నువ్వు నడుపుకుంటావో, స్పీడ్ బ్రేక్ రాగానే బ్రేక్ వేస్తావో, బ్రేక్ వేయకుండా ఎగిరి కింద పడతావో నీ ఇష్టం. అవునా? కింద పడేదంతా మన చేతులు ఉన్నది. దేవుడు సృష్టించిండు కదా, ఆయన తప్పు చేయకుండా చూడాలి కదా. నీ చేతికి ఇచ్చినాక ఇంక ఆయన ఏం చూస్తాడు? నీ చేతికే ఇచ్చిండు. నువ్వు సరిగ్గా నడుపుకుంటే సరిగ్గా నడుస్తుంది బండి. నువ్వు సరిగ్గా నడుపుకోక బాగా తాగితే రోడ్డు మీద పడిపోతుంది నీ బండి, పడిపోతుంది రోడ్డు మీద. అది చక్కగా నీ ఇంటికి రాకుండా వేరే వాళ్ళ ఇంటికి పోయి తన్నులు తిని పోలీస్ స్టేషన్లో కూడా పడుతుంది నీ బండి. అర్థమైందా? పడుతుంది. మరి స్వతంత్రుడిగా నిన్ను స్వతంత్రం ఇచ్చేసిండు నీకు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, తాగినోళ్ళలాగా కాక గట్టిగా నిలిచి చక్కగా నిలబడాలి. హెజ్కేలు గ్రంథంలో అంటాడు, నరపుత్రుడా చక్కగా నిలబడుము అంటాడు. అంటే నిలబడలేదా? చక్కగా నిలబడ్డట్టు కనబడతాం మనం, అంతేగాని చక్కగా నిలబడం వంకర తింకరనే ఉంటాం మనం అంతా. కానీ నిలబడ్డట్టు కనబడతాం. ఎవరికైనా చూస్తే కొందరు ఏం చేస్తారంటే పక్క తాగేసి ఇంటికి వచ్చేటప్పుడు స్టడీ అని నిమ్మలంగా నడుచుకుంటూ వస్తారు. అక్కడిక్కడ పడగలరు. నేను నడుచుకుంటూ వస్తాడు కానీ యాన్నో ఒకటి తాగి కింద పడుతున్నాడు. ఎవరికి అర్థం కాదనుకుంటాడు వాడు, కానీ అర్థమవుతుంది ఈజీగా. అట్లాగే ఈయనేమన్నాడు, స్థిరముగా నిలిచి మరల దాస్యం అనే కాడి కిందికి చిక్కుకొనకుడే. మళ్ళా పోయి వెనకకు పోయి దాస్యం అనే కాడి కింద చిక్కుకుంటే, ఒకవేళ నిజంగా దాస్యం అనే కాడి అనేది మనం ఇక్కడ జనరల్గా ఆలోచిస్తే ఒక ఎద్దుల బండి, అది ఏమంటారు దాన్ని, ఏమంటారమ్మా ఎద్దుల మీద పెట్టేది? అమెరికాలో మీరంతా అమెరికాలో వచ్చినట్టున్నారు. ఎద్దుల మీద పెడతారు కదమ్మా. ఏం పెడతారు? నాగలి నడుపుతారా? బండి నడుపుతారా? బండి నడిపేటప్పుడు ఎద్దుల మెడ మీద, గుర్రాల మెడ మీద పెడతారు. ఏం పెడతారు? కాడి. మరి చెప్పరే? ఎవరికి తెలియదు? 90 కిడ్సా? 90 కిడ్స్ కాదు, 2000 కిడ్స్ కాదు. వాళ్ళు చిన్నోళ్ళు అయితే చదువుతలేరా? మీ పుస్తకాలలో ఎడ్ల బండి కనిపించలేదా? కనిపించిందా లేదా? ఉంటుంది ఖచ్చితంగా. ఎడ్ల బండి ఉంటుంది మీ పుస్తకాలలో. ఏ క్లాస్లోనో ఒక క్లాస్లో ఉంటుంది. ఎడ్ల బండి పోతుంటుంది, బండి మీద ఒకడు పోతుంటాడు. అది కాడి మాను, దాన్ని కాడి అంటారు దాన్ని. ఇంకొక మాట కూడా ఉంది తెలంగాణలో, ఏదో అంటారు దాన్ని. అది కాడి. ఈ కాడి కింద పోయి మనం జనరల్గా ఆలోచిస్తే మళ్ళీ వెనక్కి పోయి, ఆమెనేమో ఉపశమం అయిపోయింది, ఓకే. మనమైతే వెనక్కి పోయి ఎద్దును పక్కకు జరిపి మన మొంగవాడి మన మేడ మీద కాడి పెట్టుకుంటాం. ఎంత మంచిగా ఉంటుంది బొమ్మ. ఆ బొమ్మ చూడండి ఒకసారి, ఫోటో తీయాలి మనల్ని అట్లా పెట్టి. ఒక పక్కన ఎద్దును పెట్టి, ఒక పక్కన మనని పెట్టి, కాడి మన మీద మెడ మీద పెట్టి ఫోటో కొట్టాలి. అది మన ఇంట్లో పెట్టుకోవాలి. ఓడని వచ్చి చూడాలని, అరే ఏందా ఇది విచిత్రంగా ఉన్నది నీ ఫోటో, నువ్వెందుకు రాడు, నువ్వు ఎద్దు ఉండాల్సిందంటే ఏం చేస్తా, యేసు ప్రభువు నమ్ముకుని ఉంటే కొన్ని రోజులు. ఆ తర్వాత వెనుకకు వచ్చేలకు ఏసై ఏం చేసిండు, ఆ కాడిని మీద పెట్టి ఫోటో తీసి నా ఇంట్లో పెట్టిండు. ఫోటో తీసి మన ఇంట్లో పెట్టేస్తాడు. అది చూసినప్పుడల్లా గుర్తుకొస్తుంది, అబ్బో ఏసై వెనుక పోయినందుకు పెట్టిండు, ఆడ వెనుక పోయినందుకు ఉప్పు స్తంభం పెట్టిండు, ఈడ వెనుకకు వచ్చినందుకు మీద కాడి పెట్టిండు. ఆ ఫోటో ఇంట్లో పెట్టాలి. వచ్చిన వాళ్ళల్లా చూస్తాడు. ఇక చాలా బాగుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా నువ్వు పరిశుద్ధుడు అయిపోయినావు కనుక నీ మీద కాడి లేదు. ఇప్పుడు యేసు ప్రభు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నువ్వు మంచోడివని, నువ్వు నీతిమంతుడివని, నువ్వు రక్తంతో కడగబడ్డవని, నువ్వు పాపం చేయవని, నువ్వు తప్పులు చేయవని, నువ్వు అప్పులు చేయవని, నీకు రోగం రాదని సాక్ష్యం ఇస్తుండ ఆయన. మరి నీకు రోగం వచ్చింది, నీకు అప్పు చేసినావు, నువ్వు తప్పులు చేసినావు, నువ్వు తన్నులు తింటున్నావు, నువ్వు పోలీస్ స్టేషన్లో పడ్డావు, నేను ఊరేస్తున్నారు. ఎందుకు? ఆయన నమ్మకమైన సాక్షుడా, దాసుడా అని చెప్పింది విని కూడా వినలేకుండా వెనుకకొచ్చి కాడెత్తుకొని ఫోటో దిగి ఇంట్లో పెట్టుకున్నావు. కనుకనే నేను పోలీసు దాంతో జైలు వేస్తారు. ఇది మనకు అర్థం కాదు. కనుకనే నువ్వు అప్పు చేస్తున్నావు, కనుకనే నీకు రోగం వస్తుంది, కనుకనే నువ్వు తప్పులు చేస్తున్నావు. చేయొద్దు.
9వదిగా చూస్తున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. అదే ఇది చూసినాం కదా. అన్నిట్లోకి వెళ్ళి అన్ని బంధకముల నుండి మనల్ని విడుదల చేశాడు. ఇక 10వదిగా చూస్తే ఏంటంటే నిర్గమకాండం 12వ అధ్యాయం 27వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 27వ వచనం ఏమన్నది ఇక్కడ 27వ వచనంలో, ఇది యెహోవాకు పస్కా బలి. కరెక్ట్ చదువుతున్నాను. 12:27. ఇది యెహోవాకు పస్కా బలి. యెహోవా పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే ఆరోన్లకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ఇక్కడ ఏం చేసిందంటే, ఇక్కడ ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టే అనవలెనని చెప్పాను. అక్కడ ఏం చేసినట్టే దుష్టునికి చెప్పాడు. ఈ ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు కదా, భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు కదా, ఉన్నారు. ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు కదా, అలాగే భారతదేశంలో క్రైస్తవులు అనే ప్రజలు ఉన్నారు కదా. ఏదైతే ఈ భారతీయులకు వచ్చేటటువంటి ఏమంటారు దాన్ని, శాపము, లేదా ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, రావలసిన ఐగుప్తులకు హతము చేయొచ్చు, హతమైపోతున్నారు అంటే చచ్చిపోతున్నారు. ఈ చచ్చిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఇండ్లను కాచిండు, భద్రం చేసిండు. ఎట్లా చేసిండు? గొర్రెపిల్లను బలిచ్చి గొర్రెపిల్ల రక్తం తీసుకుపోయి ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ఇండ్లకన్నిటికీ ముద్రలు వేసారు. ముద్రలు వేసినప్పుడు ఆ ముద్రలు ఏ ఇంటికి అవుతున్నదో ఆ ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చనిపోలేదు. ముద్ర లేని ఇండ్లల్లో జ్యేష్ఠ కుమారుడు చనిపోయారు. అనగా ఐగుప్తు ప్రజల పిల్లలు చనిపోయారు, ఇశ్రాయేల్ ప్రజల పిల్లలు బ్రతికారు. ఎప్పుడు? ఆయన బిడ్డలుగా నువ్వు తీర్పు తీర్చబడినప్పుడు, నువ్వు సాక్ష్యము చెప్పబడినప్పుడు నిన్ను రక్షిస్తాడు, నీ పిల్లలను రక్షిస్తాడు. అలాగున యేసు ప్రభు కలువరి శిలువలో కార్చిన రక్తం నన్ను కాచి కాపాడింది. నన్నే కాకుండా ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో, ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ వెల్కమ్ చెప్తాడు ఆయన. ఎవరిని దూరం చేయడు. నిన్ను విడువను ఎడబాయని అంటాడు. ఎందరు నమ్ముకుంటే అందరు దేవుని పిల్లలు కావడానికి ఆయన దగ్గర అవకాశం ఉన్నది. ప్రభా, మేము భారతీయులం కదా, మేము క్రైస్తవులం కాదు కదా, మేము ఎట్లా మీ పిల్లలం అవుతాము అని మనం అంటామేమో. లేదు, నువ్వు కూడా ఆయన పిల్లవే, నువ్వు కూడా ఆయన బిడ్డవే. ఎవరైనా ప్రపంచంలో కావచ్చు, అందరూ వచ్చి యేసయ్య బిడ్డలు కావచ్చు. అలాగే యేసయ్య బిడ్డలు లోకమంతా మారునుగాక, ఆయన బిడ్డలుగా జీవించి అందరూ పరలోకం చేరుదురుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేస్తాం. వాక్యాన్ని విన్నటువంటి మనం వాక్యం ఒకసారి నెమరు వేయాలి. ఈ వాక్యం ఏం చెప్పబడింది రక్తం ద్వారా? నేను ఎలాగున్నా, నా జీవితం ఎట్లుంది, నా కుటుంబం ఎట్లుంది, నేను ఎట్లున్నా, నా పిల్లలు ఎట్లున్నారు, నేను ఎట్లున్నా, మరి నా ఆలోచన ఏంటిది, నా ప్రవర్తన ఏంటిది, నేను ఏ విధంగా ఉన్నా. మరి యేసుక్రీస్తు రక్తం నన్ను విడుదల చేసిందట, ఆయన రక్తం నన్ను ముద్రించిందట, నా పరలోక రాజ్యంలోనికి వారసత్వాన్ని ఇచ్చిందని వాక్యం సెలవిచ్చింది. అలాగూ నేను ఉండడానికి ప్రభువైనటువంటి క్రీస్తు నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నువ్వు వచ్చే వరకు నీ కొరకు నేను జీవిస్తా ప్రభువా అని మనల్ని మనం ఒప్పుకుంటే ఆయన వరకు, మనల్ని మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని ఒప్పుకుంటాడు, మనల్ని జీవింపజేస్తాడు. ఆయన వచ్చే పర్యంతం భద్రతలో దాచి ఆయన వచ్చే రాకడలో ఎత్తబడే గుంపులో మధ్యాకాశంలోనికి నన్ను మనందరినీ తీసుకొని వెళ్తాడు. అలాగూ రాకడ దినాల్లో జరుగునుగాక. ఆమేన్.